హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం కలిగించిందో మనకందరికీ తెలిసిందే. సోనం పెళ్లిన 12 రోజులకే తన ప్రియుడితో కలిసి రాజా రఘువంశీని ఏ విధంగా హత్య చేయించింది అన్న సంగతి దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. అంతకు ముందు కూడా ముస్కాన్ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి ముక్కలుగా నరికి నీళ్ల డ్రమ్ములో వేసి సిమెంట్తో పూడ్చిపెట్టిన సంఘటన కూడా దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. ఈ 2 సంఘటనలు మర్చిపోకముందే ఇదే తరహాలో మరికొన్ని సంఘటనలు జరుగుతూ ఉండడం ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురిచేస్తుంది. ముఖ్యంగా చాలా సంఘటనలు ఉత్తరప్రదేశ్లోనే జరుగుతూ ఉండటం గమనార్హం. ఈ 2 సంఘటనలు మర్చిపోకముందే మరొక సంఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. ఈరోజు మనం చెప్పుకోబోయే నిజమైన కథ ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ నగర్లో జరిగింది. సిద్ధార్థ నగర్లో సంగీతాదేవి, కన్నన్ భార్యాభర్తలు. ఇద్దరికి 18 సంవత్సరాల క్రితం పెళ్ళైంది. 18 ఏళ్ల క్రితం సంగీత, కన్నన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. ప్రస్తుతం కొడుకు వయసు 12 సంవత్సరాలు. సంగీత వయసు 35 సంవత్సరాలు, కన్నన్ వయసు 48 సంవత్సరాలు. కన్నన్ చేపలు పట్టి వాటిని అమ్ముతూ బిజినెస్ చేసుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. వీళ్ళ సంసారం హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉండేది. ఆల్ ఆఫ్ సడన్ జూన్ 2వ తారీఖు నుంచి కన్నన్ కనిపించకుండా పోయాడు. సరే, ఆ రోజు ఇంటికి తిరిగి వస్తాడేమో చెప్పి సంగీత వెయిట్ చేసింది, కానీ ఇంటికి తిరిగి రాలేదు. మరుసటి రోజు గడిచిపోయింది, ఆ రోజు కూడా ఇంటికి రాలేదు. సంగీత తనకు తెలిసిన బంధువుల్ని, ఫ్రెండ్స్ని అందరినీ వాకప్ చేసింది, కానీ కన్నన్ గురించిన సమాచారం ఏమీ తెలియలేదు. సరే అని 2-3 రోజులు గడిచిపోయాయి. ఇక చేసేదేమీ లేక జూన్ 5వ తారీఖు సంగీత సిద్ధార్థ్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భర్త కనిపించడం లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు కంప్లైంట్ అది తీసుకున్నారు, ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. కాకపోతే హైఫై కేసు కాదు కాబట్టి పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కన్నన్ 45 సంవత్సరాల వయసుంది, బిజినెస్ పని మీద ఎక్కడికన్నా వెళ్ళుంటాడేమో, తిరిగి వచ్చేస్తాడేమో అని చెప్పి పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. రోజులు గడుస్తున్నాయి. 4 రోజుల తర్వాత సంగీత మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భర్త జాడ ఏమైనా తెలిసిందా, ఆచూకీ ఏమైనా తెలిసిందా అని అడిగింది. పోలీసులు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, ఇంకా తెలియదని చెప్పారు. రోజులు గడిచిపోయాయి. జూన్ 10వ తారీఖు వచ్చేసింది. సిద్ధార్థ నగర్లో రాప్తి అని ఒక నది ఉంది. సిద్ధార్థ నగర్ పోలీస్ స్టేషన్కి 3 కిలోమీటర్ల దూరంలో రాప్తి నది ఒడ్డున ఒక డెడ్ బాడీ ఉందన్న సంగతి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సంఘటనా స్థానానికి వెళ్ళారు. డెడ్ బాడీ పూర్తిగా కుళ్ళిపోయింది, ఒక విధంగా అస్థిపంజరంలా మారిపోయింది. డెడ్ బాడీ పైన ప్యాంటు షర్టు ఉంది. పోలీసులు ఆ డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఆ తర్వాత పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత మార్చిలో భద్రపరిచారు. పోలీసులకు సడన్గా సిద్ధార్థ నగర్లో జూన్ 5వ తారీఖు సంగీత తన భర్త కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చిందన్న సంగతి గుర్తుకొచ్చింది. దాంతో పోలీసులు సంగీతాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి మార్చిరీ గదికి తీసుకెళ్లారు. ఆ డెడ్ బాడీని చూపించారు. డెడ్ బాడీ పైన ఉన్న దుస్తుల్ని గుర్తుపెట్టి అది తన భర్త కన్నన్దేనని సంగీత బోరున విలపించింది. దాంతో పోలీసులకి సరే, ఆ డెడ్ బాడీ కన్నన్దని అర్థమైంది. మరి కన్నన్ ఎలా చనిపోయాడు? బహుశా కన్నన్ చేపలు పట్టి అమ్ముతూ ఉంటాడు కాబట్టి పొరపాటున నదిలో ఏమన్నా పడిపోయి మునిగి చనిపోయాడని పోలీసులు ప్రాథమికంగా మొదట్లో అని అనుకున్నారు. అప్పుడే కన్నన్ తమ్ముడు బాబులాల్ రంగంలోకి దిగాడు. తన అన్న జూన్ 2వ తారీఖు నుంచి కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి బాబులాల్ కూడా తన అన్న ఆచూకీ కోసం బంధువుల్ని, ఫ్రెండ్స్ని అందరినీ వాకప్ చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో బాబులాల్కి జూన్ 2వ తారీఖు తన అన్న, తన వదిన అంటే కన్నన్, సంగీత ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళారన్న సంగతి తెలిసిందే. అదేవిధంగా బాబులాల్కి మరొక రహస్యం కూడా తెలుసు. దాంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన అన్న కన్నన్ది ప్రమాదవశాత్తు చనిపోయిన మరణం కాదు, ఏదో కుట్ర ఉంది, తన అన్నది హత్య అని జూన్ 2వ తారీఖు తన వదిన, తన అన్న ఇద్దరు కలిసి గుడికి వెళ్ళారు. అదేవిధంగా తనకు తెలిసిన ఒక రహస్యాన్ని పోలీసులు చెప్పాడు. దాంతో పోలీసులు సీసీ కెమెరాలు అవన్నీ పరిశీలిస్తే ఒక సీసీ కెమెరాలో జూన్ 2వ తారీఖు కన్నన్, సంగీత ఇద్దరు కలిసి గుడికి వెళుతున్న దృశ్యాలు అందులో నమోదయ్యాయి. అలాగే గుడి నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు కూడా నమోదయ్యాయి. సరే అని పోలీసులు కన్నన్ అంటే సంగీత ఇంటికి వెళ్ళాడు. సంగీత ఇంట్లో 12 సంవత్సరాలు కొడుకున్నాడు. ఆ 12 సంవత్సరాల బాలుని ఏమడుగుదామని మొదట్లో అనుకున్నారు. సరే బాబు, అసలు ఏంటి, మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు ఏంటని మామూలుగా అడిగితే ఆ 12 సంవత్సరాల కొడుకు జూన్ 2వ తారీఖు మమ్మీ, డాడీ, అనిల్ అంకుల్ ముగ్గురు కలిసి గుడికి వెళ్ళారు, కానీ మమ్మీ ఒక్కతే ఇంటికి తిరిగి వచ్చిందని చెప్పాడు. దాంతో పోలీసులు ఈ అనిల్ అన్నవా కొత్త వ్యక్తి ఎవరు అని
పోలీసులు సంగీతాన్ని పోలీస్ స్టేషన్ పిలిపించారు, విచారించారు. అనిల్ గురించి అడిగితే అనిల్ తన పిన్ని కొడుకు, తనకి తమ్ముడు వరుస అవుతాడని చెప్పింది. అనిల్ అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటాడు, మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా ఫ్యామిలీకి సంబంధించిన వాడని చెప్పింది. సరే, మరి జూన్ 2వ తారీఖు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నీ భర్త ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళారంటే, అవును ఆ రోజు ఎక్కడికో వెళ్ళినట్టు గుర్తు, గుడికి వెళ్ళినట్టు గుర్తు, అక్కడి నుంచి తన భర్త ఏదో పనుంది మళ్ళీ ఇంటికి తిరిగి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు, కానీ ఇంటికి తిరిగి రాలేదు, నేను వస్తాడేమని చెప్పి వెయిట్ చేశానని సమాధానం చెప్పింది. పోలీసులు అనుమానాలు సంగీత వైపు మళ్ళాయి. దాంతో సంగీత కాల్ డేటా, CDR లొకేషన్ మొత్తము పరిశీలించారు. పరిశీలిస్తే సంగీత కొన్ని నెలల నుంచి అనిల్తో ఎక్కువసార్లు మాట్లాడినట్టుగా గుర్తించారు. దాంతో అనిల్ మొబైల్ నంబరు, కాల్ డేటా, CDR లొకేషన్ అది పరిశీలిస్తే జూన్ 2వ తారీఖు సంగీత, అనిల్ ఇద్దరు లొకేషన్లు ఒకే చోట ఉండడం పోలీసులు గమనించారు, నిర్ధారించుకున్నారు. దాంతో పోలీసులు సంగీతాన్ని మళ్ళీ పోలీస్ స్టేషన్ పిలిపించి గుచ్చి తమదైన శైలిలో ప్రశ్నించారు. సంగీత పొంతలేని సమాధానాలు అవి చెప్పింది. కానీ పోలీసులు వదలకుండా గుచ్చి తమ దగ్గర ఉన్న CCTV ఫుటేజ్ ఆధారాలు, మరికొన్ని ఆధారాలు అవన్నీ చూపించి అడిగించేసరికి సంగీత ఇక చేసే దారి లేక, గత్యంతరం లేక కరిగిపోయి జరిగిన నిజాన్ని బయటపెట్టింది. దాంతో పోలీసులు అనిల్ కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి తమ దగ్గరున్న ఆధారాలతో ప్రశ్నించేసరికి ఇద్దరు జరిగిన కథని చిలకల బయటికి చెప్పేశారు. అదేంటంటే 18 సంవత్సరాల క్రితం సంగీత, కన్నన్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. వీళ్ళ సంసారం హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉండేది. 2 సంవత్సరాల క్రితం సంగీత, కన్నన్ ఇద్దరూ బంధువుల పెళ్లికి రైల్లో వెళ్తున్నారు. వీళ్ళు కూర్చున్న భర్త ఎదురుగా ఒక యువకుడు కూర్చున్నాడు. అతడి పేరే అనిల్, వయస్సు 27 సంవత్సరాలు. సంగీత, అనిల్ ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. తన భర్తకి తెలియకుండా సంగీత తన నంబర్ని అనిల్కి ఇచ్చింది. అనిల్ తన నంబర్ సంగీతకి ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం, ఫోన్లో చాటింగ్లు చేసుకోవడం, ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి వచ్చారు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఫోన్లోనే ముద్దులు ముచ్చట్లు జరిగిపోతూ ఉండేవి. ఇక అది ముదిరి పాకాన పడడంతో సంగీత తన భర్త కన్నన్ ఇంట్లో లేనప్పుడు అనిల్కి కాల్ చేసేది. అనిల్ ఇంటికి వచ్చేవాడు. ఇంట్లో ఇద్దరు ఉండేవారు. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. ఇద్దరు ఆ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. తన భర్త ఇంట్లో లేనప్పుడల్లా సంగీత అనిల్కి కాల్ చేసేది, ఇంటికి వచ్చేవాడు. ఇరుగు పొరుగు వారు చూసేది. ఎవరు ఏంటి అని అడిగితే ఇరుగు పొరుగు వారికి అనిల్ని తన పిన్ని కొడుకు అని పరిచయం చేసింది. తన పిన్ని కొడుకు అని చెప్పింది, తనకి తమ్ముడు వరుస అవుతాడని చెప్పింది. ఇలా వీళ్ళ సంబంధం కొనసాగుతూ ఉండేది. ఒకరోజు కన్నన్ కంట వీళ్ళిద్దరూ పడ్డారు. తన భార్యను నిలదీసి అడిగితే, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, అనిల్ తన పిన్ని కొడుకు అని తన భర్తకి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. అలా అనిల్ రాకపోకలు ఎక్కువైపోతుండేది. ఇక్కడ కన్నన్కి అనుమానాలు పెరిగిపోతుండేది. దాంతో తన భార్య సంగీతాన్ని కట్టడి చేసేవాడు, నిఘా పెట్టేవాడు. ఎవరు ఏంటి ఎందుకు వస్తున్నాడు మాటిమాటికని అడుగుతూ ఉండేవాడు. తన అనుమానాలన్నీ వెలుబుస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో సంగీత అనిల్ ప్రేమలో నిండా మునిగిపోయింది. తమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త కన్నన్ని అడ్డు తొలగించుకోవాలనుకుంది. ప్రియుడైన అనిల్తో కలిసి ప్లాన్ వేసింది. ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్లో భాగంగా జూన్ 2వ తారీఖు సంగీత తన భర్త కన్నని గుడికి వెళ్దాం పదండి అని గుడికి తీసుకెళ్ళింది. ఇద్దరు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళారు. గుళ్ళో దర్శనం చేసుకున్నారు. తిరిగి వచ్చే టైంలో గుళ్ళో పూజారి ఇచ్చిన ప్రసాదంలో సంగీత ఆల్రెడీ రహస్యంగా విషం తన దగ్గర పెట్టుకుంది. ఆ ప్రసాదంలో విషం కలిపి మార్గమధ్యలో తన భర్తకి ఇచ్చింది. పాపం ఆ విషయం తెలియని కన్నన్ ఆ ప్రసాదం తిన్నాడు. తిన్న తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. వెంటనే సంగీత తన బాయ్ ఫ్రెండ్, తన ప్రియుడైన అనిల్కి కాల్ చేసింది. అనిల్ వచ్చాడు. ఇద్దరూ అపస్మారక స్థితిలో ఉన్న కన్నని చూశారు. అప్పటికే దాదాపుగా కొన ఊపిరితో ఉన్నాడు. అయినా సరే చనిపోలేదనుకుని ఇద్దరూ కలిసి గొంతు పిసికి హత్య చేశారు. హత్య చేసిన తర్వాత దగ్గరలో రాప్తి నది ఉంది. నదిపైన 25 అడుగుల ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ పైకి తీసుకెళ్లి చుట్టుపక్కల చూశారు. ఎవ్వరూ లేరు. దాంతో కన్నన్ డెడ్ బాడీని ఆ 25 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి ఉధృతంగా పారుతున్న నదిలోకి పడేశారు. కన్నన్ డెడ్ బాడీ ఆ నదిలో కొట్టుకుపోయింది. అనిల్ తన దారిన తాను ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ సంగీత ఇంటికి వచ్చేసింది. మరుసటి రోజు మళ్ళీ ఇద్దరు కలుసుకున్నారు. అలా సంగీత అనిల్ 3 రోజుల పాటు రకరకాల ప్రదేశాలు అవి తిరిగారు. ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేశారు. ఇరుగు పొరుగువారు నీ భర్త ఏంటని అడగడంతో సంగీత ఏమీ తెలియనట్టు జూన్ 5వ తారీఖు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భర్త కనిపించడం లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. కానీ అప్పుడే కన్నన్ తమ్ముడు బాబులాల్
రంగప్రవేశం చేశాడు. తన అనుమానాలు, జూన్ 2వ తారీఖు వీళ్ళిద్దరూ గుడికి వెళ్ళడం అవన్నీ తెలుసుకుని పోలీస్ స్టేషన్లో ఇక్కడ బాబులాల్కి ఆల్రెడీ తన వదినకి అనిల్తో ఉన్న సంబంధం గురించి తెలుసు. అతను పిన్ని కొడుకు కాదన్న సంగతి అని ఇక్కడ బాబులాల్కి తెలుసు. కాబట్టి పోలీసులు ఆ విషయాలు చెప్పేసరికి పోలీసులు సీసీ కెమెరాలు ఇవన్నీ తీస్తే అందులో గుడికి వెళ్ళిన దృశ్యాలు ఇవన్నీ కనిపించాయి. కాల్ డేటా, CDR రికార్డులో అవన్నీ మొత్తం సాక్ష్యాలన్నీ బయటపడ్డాయి. అలాగే పోస్ట్మార్టం రిపోర్టులో కన్నన్ ప్రమాదవశాత్తు నదిలో పడి చనిపోలేదు, కన్నన్ మీద విషప్రయోగం జరిగింది, అలాగే గొంతు పిసికి హత్య చేశారని పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉండడంతో వీటన్నిటి ఆధారంగా పోలీసులు సంగీతాని, అనిల్ని అదుపులోకి తీసుకుని వాళ్ళిద్దరి మీద హత్యానేరం కింద కేసు అది నమోదు చేసి జైలుకు పంపించారు. ఇప్పుడు కట్టుకున్న భర్తని బలి తీసుకుంది, హత్య చేసింది. ప్రియుడు ఇప్పుడు జీవితాంతం జైల్లో ఉంటాడు. మరీ ముఖ్యంగా ప్రతి కేసులో లాగానే నేను ఇంతకుముందు ఈ వివాహేతర సంబంధాల్లో జరుగుతున్న విషయాల్లో ప్రతి దాంట్లో ప్రతి వీడియోలో చెప్పాను, అభం శుభం తెలియని 12 ఏళ్ల కొడుకు ఇప్పుడు అనాథ అయిపోయాడు. ఇక్కడ సంగీత వయస్సు 35 సంవత్సరాలు, అనిల్ వయస్సు 27 సంవత్సరాలు. తనకంటే దాదాపు 8 సంవత్సరాల వయస్సు తక్కువ ఉన్నాడు. అయినా సరే అతడి ప్రేమలో పడింది. ముఖ్యంగా సంగీత, కన్నన్ ఇద్దరూ 18 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 12 ఏళ్ల కొడుకున్నాడు. అయినా సరే సంగీత తనకంటే చిన్నవాడైన అనిల్ ప్రేమలో పడింది. ఆ ప్రేమని పొందడం కోసం అడ్డుగా ఉన్న భర్తని తొలగించుకుంది, హత్య చేసింది. ఇప్పుడు జీవితాంతం జైల్లో ఉంటుంది. మరి దీన్ని ప్రేమందామా, కామం అందామా? కామా తురాణం నా భయం నా లజ్జ అని సంగీతకి కన్ను మిన్ను కానకు ఏమీ కనబడలేదు. భర్తను హత్య చేసి కొడుకుని అనాథం చేసి ఇప్పుడు జైల్లో కూర్చుంది. ఇటువంటి సంఘటనలు తరచుగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తల్ని అడ్డు తొలగించుకుంటున్న భార్యలు ఎక్కువైపోతున్నారు. ఇది సమాజాన్ని, ప్రతి ఒక్కరిని కూడా దిగ్భ్రాంతికి, షాక్కి, ఆందోళనకి గురి చేస్తుంది. ముఖ్యంగా ఇటువంటి సంఘటనలు ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా జరుగుతుండడం కూడా గమనార్హం. మరి ఈ నిజమైన కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.